హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో నేను ఒక వీడియో చేశాను. అదేంటంటే వాయిస్ ఓవర్ జాబ్స్ నేను ఇట్లా ట్రై చేశాను, మీరు ట్రై చేయండి అనేసి. అందులో చాలామంది సబ్స్క్రిప్షన్ అడుగుతున్నారు, మనీ పే చేయమంటున్నారు అని అంటున్నారు. నాకైతే అలాంటివి ఏమీ అడగలేదు. మీరు కూడా ఫ్రీ వర్షన్ అంటే మీరు అలా చెప్తున్నారని నేను ఒకటి పిన్ చేశాను కమెంట్, మీరు చూడొచ్చు. దాంట్లో ఛానల్లోకి వెళ్ళి కమెంట్ చేశాను, నేను అప్లై చేసిన జాబ్నే పెట్టాను మీకు మళ్ళీ. సో ఎలాంటి సబ్స్క్రిప్షన్ అడగరు, అది పోర్టల్ లైక్ నౌకరీ, ఓకే, voices.com. మీరు కరెక్ట్గా అప్లై చేసుకుంటే ఎందుకు రాదు చెప్పండి. నేనే కాదు, చాలామంది ట్రై చేశారు. నేను ఒక్కదాన్నే ట్రై చేస్తే ఏమైనా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే, ఈవెన్ నేను పోస్ట్ చేసినా, ఎవరైనా పోస్ట్ చేసినా, ఇంకొక యూట్యూబర్ పోస్ట్ చేసినా సరే, ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్ చేసినా సరే, 1కి 2 సార్లు, 1కి 20 సార్లు రీసెర్చ్ చేయాలి. ఓకే, రీసెర్చ్ చేయకుండా డైరెక్ట్గా ఈమె చెప్పింది కదా అనేసి డైరెక్ట్గా అప్లై చేయడం కాదు. డెఫినెట్గా రీసెర్చ్ అనేది ఉండాలి. ఆబ్వియస్గా నేను పోస్ట్ చేస్తే డెఫినెట్గా కొంచెం రీసెర్చ్ చేసి అది జెన్యూనా కాదా అని చూసుకొనే పోస్ట్ చేస్తా. నాతో పాటు మీరు కూడా అలానే జెన్యూన్గా ఉందా లేదా అని రీసెర్చ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవ్వరు మనీ అడిగినా పే అస్సలు చేయొద్దండి పే. ఎందుకంటే ఏ జాబ్కి ఎవ్వరు ఎక్కడ మనీ అడగరు. అది ఈవెన్ పార్ట్ టైం, అది ఈవెన్ ఫుల్ టైం, అది ఎనీథింగ్, దే వోంట్ ఆస్క్ ఎనీథింగ్. ఓకే, సో ఇప్పుడు నేను పోస్ట్ చేసే జాబ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళదనమాట. అయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇంకొక కంపెనీ, థర్డ్ పార్టీ కంపెనీకి ఇస్తారు కదా హైరింగ్, ఇట్లా వాయిస్ చాట్ ప్రాసెస్. సో ఆ జాబ్స్కి అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఈరోజు. కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమే. బెంగళూరులో వాకిన్ ఉందనుకుంటా. సో హెచ్ఆర్ కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. హెచ్ఆర్ కాంటాక్ట్స్తో నేను నార్మల్గా ఒక పర్సన్ లాగా, అంటే ఒక ఎంప్లాయీ నేను అప్లై చేసే దానిలాగా మాట్లాడాను. నన్నైతే ఎవరు డబ్బులు అడగలేదు, ఇలా వాకిన్కి రమ్మని చెప్పారు. సో మీరు కూడా అప్లై చేయండి, మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, సో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను కదా నేను ఈరోజు, ఇదైతే ఫ్లిప్కార్ట్ వాళ్ళదనమాట. లొకేషన్ మీరు జైపూర్ చూసి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోము. కాకపోతే మీ ఓన్ ల్యాప్టాప్ ఉండాలి. ఓపెనింగ్ వచ్చేసి 1 పొజిషన్ ఉంది. అప్లికేషన్స్ ఆల్రెడీ 100+ ఉన్నాయి. పోస్టెడ్ 5 days ఎగో 5 days ముందు పోస్ట్ చేశారు. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమే. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు. ఇట్స్ అండ్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఫర్ ది ఫ్లిప్కార్ట్ ప్రాసెస్కి సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనమాట. అండ్ ఇక్కడ కావాల్సింది అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఇంటర్ 10th అలాంటి వాళ్ళు కాదు, డిగ్రీ, బీటెక్ అలాంటి పీపుల్ ఎలిజిబుల్ అనమాట. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. ఖచ్చితంగా నీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, హిందీ వచ్చి ఉండాలి, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ మోర్ ఓవర్, ఫ్లిప్కార్ట్ కస్టమర్ ప్రాసెస్ అంటే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇట్స్ అండ్ చాట్ వాయిస్ ప్రాసెస్. కస్టమర్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐటమ్ పెట్టాము, ఆర్డర్ పెట్టాక మనం కస్టమర్కి ఫోన్ చేస్తాం, కస్టమర్ సపోర్ట్కి ఫోన్ చేసేసి అడుగుతాం అనమాట, ఇంకా ఎక్కడుంది నా షిప్పింగ్, అలాంటివి కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అనమాట. ఇలాంటి స్కిల్స్ మీకు వచ్చి ఉండాలి. అండ్ వర్క్ షెడ్యూల్ వచ్చేసి 6 days వర్కింగ్ అనమాట. రొటేషనల్ షిఫ్ట్స్, రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. సిస్టమ్ రిక్వైర్మెంట్ మ్యాండేటరీ. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ ల్యాప్టాప్. ప్రాసెసర్ కూడా ఇచ్చారు, ఆపరేటింగ్ సిస్టమ్, ర్యామ్, ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉండాలి, బ్రాడ్ కనెక్షన్ అన్నీ ఇచ్చారు. అండ్ కాంటాక్ట్ నెంబర్స్ 2 ఇచ్చారు, ఒకసారి మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. అండ్ దే మెన్షన్ స్టార్టెక్స్ డస్ నాట్ ఛార్జ్ ఎనీ ఫీజ్ ఆర్ ట్రైనింగ్ అమౌంట్ ఫర్ ఎనీ ప్రాసెస్. ట్రైనింగ్కి కానీ ఫీజ్ కానీ ఏది తీసుకోరు. అండ్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్. ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ ఏ కస్టమర్ సర్వీస్, దెన్ ఇట్ విల్ బీ ద బీపీఓ. సో ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, ఇంట్లో ఉండి ఫుల్ టైం పర్మనెంట్గా వర్క్ చేయాలనుకునే వాళ్ళకి ఇదైతే సరిపోతుంది. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంట. సో గ్రాడ్యుయేషన్ అంటే ఎంసీఏ, బీటెక్ అలాంటివి కాదు, మరి డిగ్రీ అలాంటివి అయితే ఎలిజిబుల్. సో నాట్ రిక్వైర్డ్ అంతే, మీరు కూడా ఎలిజిబులే. బట్ ద శాలరీ ఈజ్ 2.2 నుంచి 2.5 lakhs per year అయితే ఇస్తారు. 2.2 మేబీ 2.2 lakhs వచ్చేసి ఫ్రెషర్స్కి ఉంటుంది. 2.2 అంటే 22,000. సో హ్యాండ్కి అయితే 14-15K వరకు వస్తుంది. సో ట్యాక్స్ ఏముండదు కాబట్టి 15K వరకు వస్తుంది. యూ కెన్ టేక్ ఇట్ అవుట్. అడ్రస్ వచ్చేసేసి గుర్గన్, హర్యానా. బట్ ఏంటంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి మీకు ఏంటంటే వీళ్ళు
ట్రైనింగ్ అంతా వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి మీకు ఇంటర్వ్యూ కూడా వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. సో ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. యూ గైస్ కెన్ అప్లై ఇట్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.